సంవత్సరాల ఆకలి ఆర్సీబీ గెలిచింది. మీ రియాక్షన్ ఏంటి బ్రో? ఏం రియాక్షన్ బ్రో, బుర్ర పని చేయట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాం బ్రో కోహ్లీ కప్పు కొట్టాలని. ఎన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది బ్రో. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాను. కోహ్లీ అనే వ్యక్తి కప్పు కొట్టకపోతే బట్టలన్నీ తిరిగి ఛాలెంజ్ చేశాను, ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నా కోసం కోహ్లీ మాయ కొట్టాడు, కప్పు కొట్టాడు. మీరందరూ కోహ్లీ లేదా కోహ్లీ అనే లేదా కోహ్లీ ఫ్యాన్ అనేది అంటారు. నేను కోహ్లీ మాయ అనే పిలుస్తాను, ఎందుకంటే నా కోసం కొట్టాడు మా మాయ, కోహ్లీ మాయ. అంటే గెలుస్తాడు అని చెప్పినంత ఊపు ఇప్పుడు గెలిచిన తర్వాత కనిపించట్లేదు. దాన్ని ఎట్లా చూడొచ్చు బ్రో? నీకు అది మాటల్లో చెప్తే అర్థం కాదు బ్రో. ఒక చాకు ఏదో తీస్తారా, చేయి కోసుకొని చూపిస్తాను పో. నీకు అంత ఒకటి అంటే ఎలా ఉందంటే మామూలుగా లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం బ్రో. గొడ్ల గెలవకపోతే గొడ్లనే తిరిగి అతను రోడ్డు మీద చెప్తే ఛాలెంజ్ చేశాను. ఎందుకు ఛాలెంజ్ చేశాను? కోహ్లీ అనే వ్యక్తి కోసం ఛాలెంజ్ చేశాను. కోహ్లీ అనే వ్యక్తి మ్యాచ్ గెలుస్తాడు తెలుసు కాబట్టి నేను ఛాలెంజ్ చేశాను. లేకపోతే అవడం ఛాలెంజ్ చేస్తాడు. ఒకరిని ఛాలెంజ్ చేయమని, అలాగా ఓపెన్ ఛాలెంజ్ చేయమని. లైవ్లో అవడం ఛాలెంజ్ చేస్తాడా? బట్టలు లేకుండా తిరుగుతానని రోడ్డు మీద నేను ఛాలెంజ్ చేశాను. ఎందుకని? డయాట్ ఫ్యాన్, కోహ్లీ డయాట్ ఫ్యాన్. ట్రోలర్స్కి ఏం చెప్తారు? ట్రోలర్స్ కన్నా ఎవరికైనా ఒకటే చెప్తాను, కోహ్లీ అనే వ్యక్తి ఇండియాకే కాదు ఎక్కడున్నా సరే మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే కోహ్లీ అనే వ్యక్తి మ్యాచ్ కోసమే పుట్టాడు. ప్రపంచంలో మొట్టమొదటిగా మ్యాచ్ కోసం పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే కోహ్లీయే. ఎందుకంటే మన సచిన్ టెండూల్కర్ గారు ఎంతో పెద్ద బ్యాట్స్మెన్. ఆయన 100 సెంచరీలు కొట్టేశాడు. ఆయన రికార్డు బద్దలు కొట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే కోహ్లీ. తెలుసా తెలియదా మీకు? కోహ్లీయే కదా ఆయన రికార్డు బద్దలు కొట్టాడు. ఆయన సచిన్ టెండూల్కర్ గారు మనకి గుండెకాయ, మెయిన్ ఇండియాకి గుండెకాయ. ఆయన శిష్యుడు కోహ్లీ ఏం చేస్తాడు? గురువు గారు రికార్డే బద్దలు కొట్టాడు. ఫైనల్ ఒకటి చెప్తాను, ఆర్సీబీ ఈ రోజు గెలిచింది. ఈ రోజు అయితే ఫుల్ హ్యాపీ, చెప్పలేకపోతున్నాం. మామూలుగా లేదు. ఈ రోజు రోడ్డు అంతా కూడా ఎలా తిరుగుతాం అంటే పెచ్చగా తిరుగుతాం.